హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణి సూటుకూరు కిచెన్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ అటుకులతో చుడువా అండి. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది. ఇది ఈజీగా 20 డేస్ స్టోర్ ఉంటుందండి. ఈ స్నాక్ పిల్లలకి లంచ్ బాక్స్లో అంటే స్కూల్లో స్నాక్స్ బాక్స్ లాగా కూడా పెట్టచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. 2 కప్స్ అటుకులండి. 2 కప్స్ తీసుకున్నాను. పేపర్ అటుకులే, ఉప్మా అటుకులు కావండి. ఇవి పేపర్ అటుకులు అంటారు. వీటితో అయితేనే బాగుంటుంది. 4 ఎండుమిర్చీస్, 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చనపప్పు, మినపగుండ్లు అన్నీ కలుపుకొని ఉంచుకున్నాను నేను. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారము, 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 కప్ పల్లీలండి. నేను బాండీ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. దీంట్లో కాగింది. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే పోపు చేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఫస్ట్ పోపు గింజలు వేసుకుందాము. పోపు గింజలు, ఇవి ఎండుమిర్చీస్ వేసుకుందాము. ఒకటేసారి వేసుకుంటే ఈవెన్గా వేగుతాయండి. తర్వాత పల్లీలు, వీటన్నిటిని మంచిగా వేయించుకోవాలండి, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు. పోపు అంతా వేగిందండి. ఇప్పుడు దీంట్లో పసుపు దీంట్లోనే వేసేసుకుందాం ఆయిల్లో. ఎందుకంటే దీంట్లో వేసేసుకుంటే అటుకులకి మొత్తం మెల్ట్ అవుతుంది, అంటే మొత్తం కలిసిపోతుంది. పసుపు ఒక్కటి దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అటుకులు వేసేసుకుందామండి. అటుకులు వేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు వీటంతా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్నానండి, చూసారు కదా. ఇప్పుడు దీంట్లో సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకుందాము. సాల్ట్ వేసుకుంటున్నానండి. కారం కూడా వేసుకొని కొంచెం సేపు వేయించేసుకుంటే చుడువా రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, మంచిగా మిక్స్ అయిపోయింది, వేగింది కూడా మంచిగా అటుకులంతా. ఇది ఈజీగా 1 మంత్ స్టోర్ ఉంటుందండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కూడా. ట్రై చేయండి మీరు కూడా. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు రెడీ అయిపోయిందిగా. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నానండి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్. మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్.